మన భారతదేశపు సాంప్రదాయ ఆటలలో ఒక ప్రసిద్ధ ఆట అష్టాచమ్మ. ఈ ఆట ఆడడానికి మనకు కావాల్సినవి ఒక అష్టాచమ్మ బోర్డు, 4 కవ్వలు, ప్రతి ఆటగానికి 4 గుళికలు. ఈ ఆటను సాధారణంగా 2 లేదా 4 ఆడతారు. అష్టాచమ్మ బోర్డులో ప్రారంభ ఇల్లు, ప్రయాణ మార్గం, సురక్షిత గడులు మరియు మధ్యలో గెలుపు ఇల్లు ఉంటాయి. అన్ని గుళికలు ప్రారంభంలో ఇంట్లోనే ఉంటాయి. ఆటగాళ్లు గవ్వలను వేస్తారు. గవ్వలు పడిన విధానాన్ని బట్టి వచ్చిన సంఖ్య ప్రకారం గుళికలను కదిలిస్తారు. ఈ సంఖ్యలకు ప్రత్యేక పేర్లు ఉన్నాయి. 1 వస్తే కన్ను, 2 వస్తే దూగతి, 3 వస్తే తీని, 4 వస్తే చెమ్మ అంటారు. అష్ట అన్ని గుళికలు ప్రారంభంలో ఇంట్లో ఉంటాయి. ప్రత్యర్థి గూలికపై సరిగ్గా మన గూలిక వస్తే ఆ గూలిక తిరిగి మొదటి ఇంటికి వెళ్ళాలి. కొన్ని గడులు సురక్షిత స్థానాలు. ఇక్కడ ఉన్న గూలికలను ఎవరు కొట్టలేరు. ఈ ఆటలో బయట గడులలోనూ లోపలి గడులలోనూ సంపూర్ణం అనే అవకాశం ఉంటుంది. సంపుడు పందెం చేసిన తర్వాత మరో ఎత్తు ఆడే అవకాశం వస్తుంది. సంపుడు పందెం చేసిన తర్వాత పావులు పట్టికలోని లోపలి గదిలోకి ప్రవేశిస్తాయి. మొత్తం మార్గాన్ని పూర్తి చేసి మధ్య ఇంటికి చేరడం ఈ ఆట యొక్క లక్ష్యం. ఎవరి 4 గుళికలైనా ముందుగా గెలుపు ఇంటికి చేరితే వారు విజేతలు. ఒక గూలిక గెలుపు ఇంట్లోకి ప్రవేశించింది. ఒక ఆటగాడు ఇంకా సంపుడు పందెం చేయకపోయినా మరో ఆటగాడు సంపుడు పందెం చేసి తన పావులను లోపలి దారిలోకి ప్రవేశపెట్టవచ్చు. అలా మొదటి ఆటగాడు సంపుడు పందెం చేయకముందే రెండో ఆటగాడు తన అన్ని పావులను గెలుపు ఇంటికి చేర్చి విజేత కావచ్చు. అష్టాచమ్మ కేవలం ఆట మాత్రమే కాదు, ఇది మన సాంప్రదాయం, కుటుంబ ఆనందం మరియు తెలివితేటలు పెంచే వినోదం.